నమస్తే నేను ప్రియా. వెల్కమ్ టు చిలక పలుకులు మన ఊరి కబుర్లు. ఏ న్యూస్ సందేశం మీకోసం. పెదపాలపరు గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు. నీతి, న్యాయం, ధర్మం, సత్యానికి ప్రత్యక్ష నిదర్శనం. డిఆర్ అంబేద్కర్ సమాజ నిర్మాణానికి రాజ్యాంగ రూపకర్తగా రాజ్యాంగాన్ని రచించి బహుజన వర్గాల అసజ్యోతి రాజా నీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని వారిని స్మరించుకుంటూ పెదపాలపర్రులో కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముఖ్య అధ్యక్షులుగా, ముదినేపల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చల్లగుల్ల శోభనాద్రి చౌదరి, యువ నాయకులు ఆదిత్య చౌదరి అధ్యక్షులుగా, గ్రామ సర్పంచ్ గంటా రాకేష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో అంబేద్కర్ అభిమానులు నిర్వహించిన 134వ జయంతి వేడుకల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించి కామినేని మాట్లాడుతూ భారతదేశ కుల వివక్ష నిర్మూలనకు ఎంతో పాటుపడిన వ్యక్తి. రాజ్యాంగం ద్వారా అప్పటి రోజుల్లో అంటరాని వారిగా భావించే దళితులను, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి ప్రతి రంగంలోనూ రిజర్వేషన్ కల్పించి అగ్రవర్ణాలకు ధీటుగా వారితో సమానంగా కూర్చునే విధంగా కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త. అంటరానితనం, వివక్షలపై చేసిన పోరాటంలో కీలక పాత్రధారి మన బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ముదినేపల్లి టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు చల్లగుల్ల శోభనాద్రి చౌదరి, యువ నాయకులు ఆదిత్య చౌదరి, బొంగు రవి, సర్పంచ్ గంటా రాకేష్ కుమార్, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. बस कुछ जम ఏ పార్టీ అయినా, ఏ గవర్నమెంట్ అయినా, ఏ వ్యక్తి అయినా ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాల్సిందే. అలాంటి మహనీయుడి చాలా ఇక్కడే కాదు, దేశంలో, కైకలూరులో, దేశం అన్ని చోట్ల ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. నేను ఇది ఇవాళ ఉదయం నుంచి 16వ విగ్రహం ఆయనకి అన్ని చోట్ల ఆయన మీద ప్రజలందరికీ ఆయన మీద గౌరవం ఉంది. అందరి ఆయన ఉన్నారు. అలాంటి మహనీయుని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆ ఏప్రిల్ 14 అనేది ఒక ల్యాండ్ మార్క్ అనమాట. ఆ మహనీయుడు పుట్టింది. నేను ఇందాకే చెప్పాను చిన్నపాలపల్లిలో, నాకు ఒక్కడికి మీకు ఎవరికి రాలే అవకాశం, నేను ఆయన సత్యమణి గారిని చూసే అవకాశం కూడా, మాట్లాడే అవకాశం వచ్చి 1984 వచ్చి ఆమెని రామారావు ఎంపీ నిలబెడతాం నేను కాదని చింతామోహన్ ఆమె నిలబెట్టారు. అలా అంత గొప్ప వ్యక్తి. ఇవాళ అందరి మనలో ఇవాళ ఈతాలో 70 ఏళ్ళ క్రితం రాశారు ఆయన రాజ్యాంగం. ఇవాళకి అదే అందరికీ బైబిల్లో నుండి, ఖురాన్ నుండి, భాగవద్గీత నుండి రాజ్యాంగం, మన రాజ్యాంగం అలాంటి మహనీయుని ఇంత పందెం
అందరినీ దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరినీ పేరు పేరున అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.